ఓం నమో భగవతే రుద్రాయ. సనాతన ధర్మం ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలి. 29 జనవరి 2026 మనకి శుక్లపక్ష ఏకాదశి తిథి ఉన్నది మాఘమాసంలో. ఈ మాఘమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష ఏకాదశి తిథే భీష్మ ఏకాదశి అంటారు. భీష్ముడు సాధారణంగా మాఘమాసంలో శుక్లపక్షంలో ఉన్నటువంటి అష్టమ తిథి నాడు కాలం చేసినా సరే, ఏకాదశి తిథి అనేటటువంటిది కృష్ణుడు భీష్ముడికి ప్రత్యేకంగా ఆ ఏకాదశి అనేటటువంటిది భీష్ముడి పేరు మీదుగా ఉంచారు. కాబట్టి దీనినే భీష్మ ఏకాదశి, శక్తిల ఏకాదశి అని కూడా అంటారు. ఈ భీష్మ ఏకాదశి నాడు ఎవరైతే విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారో వారికి ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ భీష్మ ఏకాదశి నాడు కృష్ణుణ్ణి ప్రత్యేకంగా వెన్న నైవేద్యముగా పెట్టి తులసిమాలతో అర్చన చేయాలి. అలాగే భూ సంబంధిత విషయాలలో విజయం సాధించాలి అంటే ఈ భీష్మ ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే భూమికి సంబంధించినటువంటి ఇబ్బందులతో బాధపడుతున్నారో వారు పచ్చకర్పూరంతో శ్రీకృష్ణుడికి గనక హారతి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ భీష్మ ఏకాదశి రోజు నాడు మీకు ఆ సమస్య అంతా కూడా తొలగిపోయి ఆ శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం అనేటటువంటిది ఖచ్చితంగా కలుగుతుంది. అలాగే ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయలేనటువంటి వారు ఓం నమో నారాయణాయ నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనేటటువంటి మంత్రాలను చెప్పుకుంటూ ఉండడం ద్వారా ఆ శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం అనేటటువంటిది ఖచ్చితంగా కలుగుతుంది. కాబట్టి ఈ భీష్మ ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుని ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం పొందడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.